కాకినాడ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. తక్షణమే తమని విధుల్లోకి తీసుకుని నెలకు 10,000 రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు వారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ కలెక్టరేట్ ఎదుట సిఐటి ఆధ్వర్యంలో వాలంటీర్లంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక నిరసన అయితే కూటమి ప్రభుత్వాన్ని తెలుపుతున్నారు. ఖచ్చితంగా 10,000 రూపాయల వేతనం ఇచ్చి తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పుకుంటున్నారు. ఉద్యోగాలు లేక గత 6 నెలల నుంచి అనేక రకమైన ఇబ్బందులని కుటుంబ పరంగా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళతో మాత్రమే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు, మీ పరిస్థితి ఎట్లా ఉంది? నమస్కారం అండి, నా పేరు కొసిరెడ్డి పాపమణి అండి. మాది గొల్లప్రల్ మండలం గొల్లప్రల్ అండి. నేను 5వ సచివాలయం కర్ణంగా తోట సచివాలయంలో వాలంటీర్గా 5 సంవత్సరాలు కూడా ఎంతో ఆనందంగా పనిచేశానండి. వాలంటీర్గా ఎందుకు వచ్చానంటే ప్రజలకు సేవ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. అలాగే ఈ వాలంటీర్ వల్ల ప్రజలందరి మన్నలు పొందానండి. అలాగే గత ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. కానీ ఇప్పుడు ఎలక్షన్ అవి 7 నెలలు అవుతుందండి. 7 నెలలు కూడా మాకు ఎటువంటి జీతాలు పడలేదండి. ఎలక్షన్లో మాత్రం 10,000 రూపాయలు జీతాలు చేస్తాము అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మా చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మాకు దారి లేకుండా చేశారండి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు. గత ప్రభుత్వంలో మేము 5,000కి చేసినా మాకు చాలా అది ఇదిగా ఉండేది. మాకు అది కుటుంబాన్ని మళ్లించుకోవడానికి బాగుంటుంది. కానీ గత 7 నెలల నుంచి కూడా మేము రోడ్డు మీదకి వచ్చాం. చాలా బాధాకరంగా ఉందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న విషయం మాకు అర్థం కావట్లేదండి. వాళ్ళని నమ్మి మేము నెగ్గించాము. మరి ఇంత ఇదిగా మమ్మల్ని మోసం చేస్తారని అనుకోలేదండి. ఇప్పుడు 7 మంత్స్ నుంచి సాలరీ లేదు సార్. ఒక 5,000 అయినా మాకు ఏదో ఒక విధంగా ఉపయోగపడేది. ఇప్పుడు అది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని. అలాగే పవన్ కళ్యాణ్ సార్ అన్నారు, మా అక్క చెల్లెల్ని ఎప్పుడు ఏడిపించము, మీకు 5,000 వస్తే 5,000 వేసి ఇచ్చే మనసు నాది అని చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తం అందరినీ రోడ్డు మీదే ఉంచారు. సో మీ మనసు మీరు ఇచ్చిన మాటను మీరే నెరవేర్చాలని కోరుకుంటూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ముందు ఏమన్నదంటే, నేను అధికారంలోకి వస్తే వాలంటీర్లందరికీ 10,000 రూపాయలు వేతనం ఇస్తాను, ఎవరిని కూడా విధుల నుంచి తొలగించను, అందరినీ కొనసాగిస్తానని చెప్పారు. మరి అలా చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికి 7 నెలల కాలం నుంచి వాలంటీర్ని గాల్లో పెట్టారు. గాల్లో పెట్టి 7 నెలల నుంచి కనీసం ₹1 కూడా వేతనం చెల్లించకుండా వాళ్ళని పక్కన పెట్టారు అని అంటే చాలా దారుణం. ఈ రాష్ట్రంలో నూతన ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు తీసుకొస్తాను, దాని ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. మరి ఉన్న ఉపాధి 2,60,000 మందిని ఓడబీకేసి ఇప్పుడు కొత్త ఉపాధి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు బీకిన తర్వాత కొత్త వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఏళ్ళని మళ్ళీ తీసుకెళ్లి దాంట్లో పెడతారా ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అర్థం కావట్లేదు. తక్షణమే మేము చెప్పేది ఏంటంటే, వాలంటీర్ని అందరినీ విధుల్లోకి తీసుకోవాలి, 10,000 రూపాయలు వేతనం చెల్లించాలి, 7 నెలల నుంచి బకాయి పెట్టినటువంటి వేతనం తక్షణమే చెల్లించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా వాలంటీర్లకు వెనకాడరు. వాళ్ళ వెనకాల సిఐటి అండగా ఉంది అనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలలో ఇచ్చిన హామీని కుటుంబ ప్రభుత్వం అమలు చేయాలి, లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా వాలంటీర్లు అదేవిధంగా సిఐటి నాయకులు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ.